హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. నిన్న మనం ప్యాంట్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాము. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో అనేది మనకి అర్థమవుతుంది. ప్యాంట్ కటింగ్ చూసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, అది చూసి చూడండి. ఇప్పుడు ముందుగా మనం ప్యాంట్ కటింగ్కి నడుము ముక్క అనేది కట్ చేసుకున్నాం కదా పైన. ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ రెండింటిని కంబైన్ చేసుకోవాలి. 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఈ రెండింటిని కలుపుకుని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుని అటాచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒకసారి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బొందు మడత అనేది వేసుకుంటున్నాం అనమాట. దీనికి ఎక్స్ట్రా ముక్క అనేది కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇవి 2 ముక్కల కింద కట్ అయినాయి కాబట్టి వీటిని కూడా అటాచ్ చేసుకుంటున్నాము. కలుపుకొని ఒకసారి స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా. ఇది మనకి ఏకంగా కలిపి వచ్చేస్తే పర్లేదు, ఈ బొందు మడత అనేది వేసుకోకర్లేదు. ఇక్కడ మనకి ముక్క సరిపోలేదు కాబట్టి అటాచ్ చేసి వేస్తాం అనమాట. ఈ విధంగా కలుపుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొదటి నుంచి ఈ బొందు మడతని కలుపుకుంటూ రావాలి చివరి వరకుని. విధంగా అటాచ్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేయాలి. విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ ముక్కని బ్యాక్ సైడ్ లాస్ట్ ముక్క వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బొందు మడత అనేది వేసుకోవాలి. ఈ విధంగా బొందు మడత అనేది మడుచుకొని లోనికి నీట్గా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా ఒకసారి స్టిచ్ చేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది మనకి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి పై భాగం అనేది రెడీ అయిపోయినట్టే. బొందు మడత అలాగే నడుము ముక్క అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందర ఫ్రంట్ అనేది మొత్తం 4 ముక్కల కింద మనకి, అంటే 4 ముక్కల కింద ఉంటుంది అనమాట. ఫ్రంట్ 2 ముక్కలు, బ్యాక్ సైడ్ 2 ముక్కలు అనేది ఉంటుంది కదా. ఆ విధంగా ఇప్పుడు ఇది మనకి బాగా లెంత్ అనేది వస్తుంది. మనం దీన్ని ఒకసారి ప్యాంట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నాకు కలిపి కాబట్టి కట్ చేసుకున్నాను, విడిపోతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒకసారి రెండింటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను, ఇక్కడ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లెంత్ అనేది అటు సైడ్కి ఇలాగ 4 పీసెస్ కింద మనకు ఉంటుంది అనమాట. దీన్ని మనం ఇక్కడికి కొంచెం మనం కుర్చీలు అనేవి పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అనేది కుర్చీలు పెట్టుకుని ఇక్కడ మార్క్ అనేది ఉంది కదా, ఆ మార్క్కి మనం సరిపెట్టాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కుర్చీలు వస్తాయి, ఆ తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ అనేది మళ్ళీ కుర్చీలు వస్తాయి. బ్యాక్ సైడ్ అంతా కుర్చీలు వచ్చిన తర్వాత అంటే 4 పెట్టుకుంటే 8 కుర్చీలు వస్తాయి అనమాట. ఫ్రంట్ సైడ్ 4 వస్తాయి. అలాగే చివర లాస్ట్ కూడా మనకి చూసారు కదా, ఇక్కడ కూడా మనకి ఒక 4 కుర్చీలు సరిపెట్టుకుని వేసుకోవాలన్నమాట. మనకి ఎంత ముక్క ఉంటే అన్ని కుర్చీలు పెట్టేసుకోవచ్చు. కలుపుకొని కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది. ఈ విధంగా చూస్తే మీకు అర్థమైనట్టు ఉండదు. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా పైన కూడా ఒకసారి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా మనం 2 సార్లు అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ వచ్చింది, అలాగే బ్యాక్ సైడ్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకున్నాము. అలాగే ఫ్రంట్ సైడ్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే స్కర్ట్ సేపు మనకి కుర్చీలు అనేవి రావు, ఫ్రంట్ సైడుని అలాగే బ్యాక్ సైడు వస్తాయి అన్నమాట కుర్చీలు అనేవి. ఇలాగా పైన కూడా ఒకసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనకి మొత్తం ప్యాంట్ అనేది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు మనకి బొందు మడతకి ఇక్కడ వదులుకోవాలి, కొంచెం కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో మనకి ఫైనల్గా కాలుకి మనం ఎక్స్ట్రా ముక్క అనేది తీసుకున్నాం కదా, దాన్ని ఇలాగా మడుచుకొని ఇలాగా 3 సార్లు ఈ విధంగా బెల్ట్ కింద వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి మడత అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కొంచెం బెత్తడంతా వదిలేసి, అంటే 2 ఖర్చు అనేది ఉంచుకొని 2 సార్లు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేయాలన్నమాట.
కూడా మనకి ఈ విధంగా లాక్కుంటూ చివరి వరకు వచ్చేయాలి. విధంగా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి మొత్తం ప్యాంట్ అంతాని. చూసారు కదా, మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. బొందు మడతకు కూడా ఆ క్లాత్ని చిన్నగా మడుచుకుని వేసుకుని బొందును అనేది ఎక్కించేసుకుంటే మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోయినట్టు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.